అయ్యో పడుతుందిరా మా అన్న అంటే మాకేం వద్దులే బాబు, వద్దా మాకేం వద్దురా. అయితే వాళ్ళకి పెంచేస్తున్నామ్మా. ఎవరికి ఎట్లా వ్యాపారము చిప్పుకి చెప్పా ఇది పై చెప్ప ఇది కింది చెప్పమ్మా. ఈ చెప్తా కింద పెట్టినావు అనుక ఈ చెప్తా బుద్ధిలే తెలుసుకో. నాకు తిరిగి సాగులేమ్మా. మా అమ్మ పుట్టినప్పుడు ఏం పోసిందంటే ముద్ద పోసింది. అది పోసిందా కాబట్టి అవునా నేలకి మన్నం అయిపోయిందిలేమ్మా. చూడు బాబు, ఏదేమైనా మాకు అవసరం లేదు అలాంటి ఉన్నాయి. దారి పట్టుకుని వెళ్ళి పోతానమ్మా. ఎంత మాత్రమైన నేను ఆ డెలివరీ కచేరికి పోయి రావాలి భార్యకు తోడు భర్తకు తోడు భార్య. అవునులే. వాళ్ళందరూ ఎందుకు రాదా నీవు లేఖరా? నేనా నేను ఢిల్లీకి పోతేమో అన్నీ ఉంటానా? ఈ రోజు పోవడము రేపు అక్కడ గురాన్ని బట్టి సవారు చేసి అవునా వెల్లుండి తిరుక్కొని వస్తా. 3 రోజులు ఉండేవా? ఓయమ్మా 3 రోజుల ఒక్క క్షణం కూడా ఉండదు. కాదమ్మా నువ్వు 3 రోజులకి ఇబ్బంది పడతాంటే కోవిడ్ సంవత్సరాల ప్రకారం ఉంటావు. వాళ్ళు ఏం చేయాలమ్మా? వాళ్ళు డబ్బుల కోసం పోతారా? మనం కూడా పేరు కోసం రా పోతాడు. ఓ అబ్బాయి ఇప్పుడు లేదు, పేరు ఉంటే నా దాంట్లో అలిస్తురా రాజు కూడా చుచ్చములాడి ఓడిపోవలేదా? అందుకని కడుపు కన్నవలేక కంటికి నిద్ర లేక అష్ట కష్టాలు పలవలేదా? అందుకని నువ్వు నాకు నీతి కథలు చెప్తున్నావు. అలనాడు భార్య చెప్పిన మాటలు వినచాలకుండా వెళ్ళినందుకే కదా కష్టములు కూడా. బావా చూడు, నేను కూడా వద్దంటున్నాను కదా. యా నలమహారాజు దూతమాడి ఓడి ఉన్నాడని ఇప్పుడు నీవు నాకు నీతి కథలు చెప్తున్నావు. అవును వస్తాయ్ ఎందు మాటలు హమ్మలుకున్నావే రామాయి
కోసకూతలు పోయొద్దు మన కోటకు లోపల వస్తే ఊస్తే కోస్తా కోసినావులే. ఆ? ఇంకా పెట్టుకొని కోసుకోలేవు. లేరా ఏం లేదప్పా. ఆ? నిన్ను కాదు నన్ను. సైతాన్ మాటలు మాట్లాడినా అవును. సరే వారందరూ నవ్వుతున్నారు. ఎవరో నవలా సరే. అనరాని మాటలు మాట్లాడినా ఆడోళ్ళు కూడా పక్క 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 నవ్వుతున్నారు చూడు. ఆయన ఒకటే నగేది. ఆయన ఒకటే నగేది. ఎవరు నగల? ఎవరు నగలేదా ఈ మంతగా నవ్వుతా ఉంటే భమారాబాయి దేవి దీవిని నేను అడగడం నేను పోవద్దంటున్నాను కదా. నువ్వు పోవద్దనడము వాళ్ళు పక్క పక్క నవ్వడము ఎంతకంటే నవ్వలంగా టమాటా కూడా వినొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భర్త మంచోడే కదా. నా భార్య కూడా మంచిదనే ఇంతవరకు నీకు మర్యాదగా చెప్పినా భార్య చెప్పిన మాట భర్త వినాలా. భర్త వినాలా వినేటప్పుడు వినాలా భర్త చెప్పిన మాట ఎప్పుడు నేను చెప్పినా కాబట్టి నువ్వు వినాలా ఈ ఒక్కసారికి నా మాట ఎంత మాత్రమైన నీ మాట వినేది లేదని చెప్పినా కదా ఎంత మాత్రం అక్కడ డెలివరీ కచ్చారు నీకు తెలియదు. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఎంత మాత్రమైన ఇవా? ఏకంటే పైన లేమ్మా. ఏం మాట్లాడుతున్నావు ఇవా? ఇస్తా కదా. కాదు పా. ఇంతగా ఏడ్చాను. సమకాన్ని ఇవ్వకరా. మీరా రాపా. ఏడుస్తాను నేను కాదు. జనాల దగ్గర కూడా దీన్ని తీసుకోలేక నోరు నోరు కొట్టుకుంటాను. ఎట్రా? దీన్ని తీసుకునే ఎట్టా అని కొంచెం అర్థం అవుతుందా? ఎట్టనో చెప్పరా కాదుపా. భార్య అనగా లాలించల్లా, పాలించల్లా, బుద్ధకిచ్చల్లా, మీరా బుద్ధకిచ్చల్లప్పా, బుద్ధి పెట్టల్లా. బామారాంబాదేవి నీకు కమ్మలు తెచ్చా, నీకు కడియాలు తెచ్చా, నాకు సన్నగా దేవుని ఇయ్యను. చూడు నాథ ప్రాణేశ్వర. భామా వద్దు నాథ ప్రాణేశ్వర. ఎంత మాత్రమైన నీ మాట వినేది లేదు మర్యాదగా ఈ డెలివరీ కచ్చేరికి చల్లగా దిగేస్తున్నాము బాగా చెప్తాను. నాథ ప్రాణేశ్వర. భార్య చెప్పిన అలా నాన్న భార్య చెప్పిన మాటలు వినక కంసరాజు కూడా శ్రీకృష్ణుని చేత మూర్తి చెందలేదా? అందుకని కడుపు కన్నము లేక ఆహా. కట్టికి నిద్ర లేక ఆ. అనంతమ అడగలలో కూడా అచ్చకచ్చాలు పాలవలేదా యొక్క కంసరాజు కూడా? అందుకే కదా ఈ రోజు కూడా నేను వద్దంటున్నాను కదా. నన్ను వద్దనే అందుకు చెప్తానవా? అవును నాథ. ఆయన అగసాట్లు పడినాడని ఇప్పుడు నేను అగసాట్లు పడతానని ఏమో నాథ. ఎంత మాటలో పలుకుతున్నావే అమ్మాయి అనేవా?
ప్రాణేశ్వర. ఎందరెందరో రాజులు ఏటుపాలై ఉన్నారు. అవును. నాలాంటి రాజులందరూ ఘనపాలై ఉన్నారు. అవునా? సచ్చినా బతికినా పేరుండాలి మామ చెంచుకోటలో. ఇప్పుడు కూడా ఉండాలి కదా నాదా పేరు. ఇంకా పేరుండాలి. చూడు నాదా ప్రాణేశ్వర, ఇప్పుడు కూడా నా మాట వినవా నాదా? ఎంత మాత్రమైనా నీ మాట వినేది లేదు. మాట ఎంత చెప్పినా కూడా వినచాలకున్నావి. ఎంత చెప్పినా వినను వినిచాలను. నాదా ప్రాణేశ్వర, నేనెంత చెప్పినా వినచాలకున్నావా? నేనెంత చెప్పినా వినచాలకున్నావా? కచేరికి నీకు దేవని వనువ నానా. ఈ చెంచుకోటలో కుప్పేసుకొని మల్లెపూలు కట్టుకొని మూల కూర్చొని ఉండమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఎవరు డెలివరీ కచేరీ నుండి మన చెంచుకోటకు జాబులు వచ్చున్నాయి. ఆ జాబులు వచ్చిన తర్వాత మనం ఏ డెలివరీ కచేరీకి పోకపోతే ఈ దక్షిణ దేశం రామచెంచుకోటలో రాజు లేనట్టు లెక్క. ఒకవేళ మనం పోయి గుర్రాన్ని బట్టి సవారు చేసి గెలిచినామనుకో, దక్షిణ దేశం రామచెంచుకోటలో కూడా రాజులు ఉన్నారు అనేది పేరుంటాది. మరి ఇదే ఒక దేవ సన్నిధిలో కూడా మన యొక్క నడవేరి గంగమ్మ తల్లికి మల్లప్ప గారి శ్రీనివాసులు, వారి భార్య సత్యవటువంటి నాగమ్మ గారు, కొడుకటువంటి మధుసూదన్ నాయుడు గుడికి గాను 1016 మొక్కలు ఇచ్చారు. మరి వారికి వారి కుటుంబానికి కూడా యొక్క దేవదేవుడు శ్రీమన్నారాయణమూర్తి మన యొక్క నడవేరి గంగమ్మ తల్లి విట్టా చిట్టా చల్లక్క పడలేదని మరి కోరుకుంటూ చెప్పినా వినచాలకున్నాను. కచేరికి పంపడానికి వెళ్ళినప్పుడు నా మనసులో అలాగనే తెలుస్తున్నారు.
విల్లు వాక్యలు విడిచే వేళ విడిసే వేళ ఏడికత్తమతో పూజ చేసే వేళ ఆ అక్షత రాలిపోతున్నాయి. భూమేమో మండల వద్ద నా కిరణ ముప్పుగా వచ్చినది. ఆ ఒక్క విడమ భాగాన కవిలిపలికి నా ఒక్క విడమ కన్ను కూడా అదురసాగి కారాని అపసగినము తెచ్చున్నాయి. అపసగినములా లేక అపసగినములా ఇవి చెప్పుకుంటా. ఏయ్ ఏం ప్లాన్ చేసి చూస్తువా? ఏం పేరప్పా? కాదురా ఏది ప్లానా? ఇటువంటి మాటలు చెప్తే వినేటట్టు లేదని అవులే. లేనిపోయిన అల్లికి వెళ్తున్నది. ఇండ్లు వాకిలు విడిసే వేళ అగటం లారిపోయి అవులే. భూమి భూముల మప్పు కమ్మి ఆ, దాని ఎడమ భాగాన గౌరి పలికినట్టు ఆ, ఎడమ కన్ను అదిరి కాదా అని అపసైనం జరిగినాయంట. ఆ. ఈ మాట చెప్తే నిలిచిపోతాడు ఇన్నే ఉంటాడు అనుకునేది. అవు. ఇటువంటి అపసైనాలు చెప్తే మనం ఉండే నావాలమేనా? మనం ఉండం, ఎందుకుంటాం? ముందే పోతాం. ఉంటామా మనమా? ఉండం. బాబా ఏమో ఏమన్నా చూడవు నీవు వస్తాయి ఎది మండలో పలుకుతున్నావే బాబా రామోయే ఎది మండలో పలుకుతున్నావే బాబా రామోయే అంతమంది పల్లి రామోయే ఏడు పుట్టినాలే బాబా అంతమంది పల్లి రామోయే ఏడు పుట్టినాలే బాబా గదిలో పోరమోయే కిడియాలే బాబా ఉయ్యలే రామోయే బాబా ఎదియాలే బాబా ఎల్లివేగా చేరికిన గో దేవుని చేవో ఏమో రసభద్రి పన్నీరు కొలము రాజవంశంలో పుట్టిన మేము కూడా కూర్చోంలే. ముందుకేసిన బాబా వెనక్కి తీసేది వెళ్ళడం లేదు. అమ్మా, మర్యాదగా డెలివరీ వచ్చరికి నాకు చల్లగా దీవెనిచ్చావా లేదా? ఎంత మాత్రమే నీకు దీవెన ఒకవేళ నీవు దీవెని ఇచ్చినా పోయేదను దేవుని ఇయ్యకపోయినా యా డెలివరీ కచేరికి పోయే వస్తా. హరా ఏయ్! ఎవరు వచ్చింది నువ్వు? ఓ డక్కం. నువ్వు రాకనుంటా పగిలిపోతుంది నీకు. రాప పదమ్మా. పార అంటే పార దాటి పోవాలని నువ్వు అడిగి కూర్చోన్నావా? నువ్వు రాకనుండి కూర్చున్నా నాకు భయం భీం కదా. నీకు భీమే కొడక భీమ్ పెడతారు నీకు. ఎలా? రాయితా ఇప్పుడు రా పదమ్మా. పావాలని బయలుదేరినప్పుడు మళ్ళా నా భార్య వచ్చి నన్ను పట్టుకునింది కదా. అంతే వచ్చినావు. మళ్ళా ఇప్పటికైనా మర్యాదగా దీవెనిస్తాదేమో అని వచ్చినా. కాదప్పా, ఆ? నువ్వు నా వెనకాల వస్తాను పోయినా, నువ్వు రాలేదు, నేను భయపడి ఆడ కూర్చుండేసిన. ఎంత కాడికి పుణ్యమమ్మా, నువ్వు నా గుద్దలా పెడితే అయ్యే గుడ్డలా. చూడు నాథ, రసభద్ర పద్దెని క్రమంలో పుట్టినావు కాబట్టి అవును ముందుకేసిన పాదం వెనక్కి తింటున్నావు కాబట్టి ఎన్నడూ లేదు. నీకు భార్య దేవుని బ్రహ్మ దేవునిగా చాలా సంతోషం బాబా అమ్మాయిదేవి. మీరు కొట్టాడుకుంటారా? నేను మధ్యలో చెడ్డ ఎవడైనా నేను బుద్ధిన్న ఆడమని పంచాయతీ పోతానమ్మా. మళ్ళా పనులు కొట్టాడుకుంటారు, అయితే ఒకటి అవుతారా? నా దాంట్లో బాబా